హాయ్, వెల్కమ్ టు డే 14. ఈరోజు మార్నింగ్ ఏం చూపించలేదు, ఓన్లీ నాకు ఎడిటింగ్లోనే టైం అంతా సరిపోయింది. మార్నింగ్ అరౌండ్ ఇంటికి 6:30కి లేచాను. అంటే నేను ఎట్లా స్లీప్ ప్లాన్ చేసుకున్నాను అంటే కరెక్ట్గా 7 అవర్స్ పడుకునేలా ప్లాన్ చేసుకుంటాను. వాచ్ ట్రాక్ పెట్టుకొని మరి 7 అవర్స్ పడుకుంటాను. మినిమం 7 అవర్స్ స్లీప్లో 1.5 అవర్ అయినా డీప్ స్లీప్ ఉంటే బాగుంటుంది. ఇంకా ఓన్లీ ఎడిటింగ్ వర్క్ అప్లోడింగ్ అయ్యింది. ఏది 10 వరకు. ఇంకా మధ్యలో ఎగ్స్ బాయిల్ చేసుకోవడం, చికెన్ వండుకోవడం ఇవన్నీ చేస్తా మధ్యలో ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు వచ్చే టైము 11 అయింది. ఇప్పుడే జిమ్కి వచ్చాను. ప్రీ వర్కౌట్ తీసుకొని వార్మప్ స్టార్ట్ చేద్దాం. చాలా డేస్ అయింది ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ డైలీ వాడి. ప్రెప్ స్టార్ట్ చేసిన తర్వాత వాడదామని చెప్పి ఇప్పుడు దాకా చాలా రోజులు అయింది అనమాట వాడి. ఇప్పుడే వాడుతున్నాను. ఇది చాలా హెవీ అయిపోతుంది చాలా రోజులు అయింది కాబట్టి. మళ్ళీ ఇదే సరిపోదు, తర్వాత అలవాటు అయిపోద్ది కాబట్టి. షేర్స్. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసరికి బార్బెల్ స్క్వాట్స్. ఫస్ట్ అయితే ఎంటీ బార్బెల్తో ఒక వార్మప్ సెట్ అయితే చేశాను. ఇప్పుడు ఇది వచ్చేసరికి వర్కింగ్ సెట్లో బార్ వచ్చేసరికి ఒక 20 కేజెస్ 15 కేజెస్ ప్లేట్స్ అయితే యాడ్ చేశాను. మొత్తం కలిపి 50 కేజెస్తో ఫస్ట్ సెట్ అయితే చేశాను. అండ్ ఇంకో 15 యాడ్ చేశాను. సెకండ్ సెట్ వచ్చేసరికి 80 కేజెస్తో చేశాను. అండ్ థ్రోట్ సెట్ వచ్చేసరికి 100 కేజెస్తో చేశాను. అండ్ 3 సెట్స్లో 8 రిపిటేషన్స్ అయితే వచ్చాయి. అండ్ ఫోర్త్ సెట్లో 120 కేజెస్తో అయితే చేశాను. ఫోర్త్ సెట్ అనేది 120 కేజెస్తో కూడా 6 రిపిటేషన్స్ అయితే వచ్చాయి. అండ్ ఫిఫ్త్ సెట్ కూడా 120 కేజెస్తో చేశాను. సిక్స్త్ సెట్కి మాత్రం ఇంకో 2.5 ఫిఫ్త్ సెట్కి 2.5 యాడ్ చేశాక ఇంకా టోటల్ 125 కేజెస్ అయితే అయింది. 125 కేజెస్తో నాకు 4 రిపిటేషన్స్ అయితే వచ్చాయి సక్సెస్ఫుల్గా. ప్రతి స్క్వాట్ కూడా డీప్గా అయితే వెళ్ళింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అన్ని స్క్వాట్. మీరు చూసినట్టయితే మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా తర్వాత వేరియేషన్లోకి వెళ్ళిపోతాం. ఇందాకటి వరకు క్లయింట్స్ ఉన్నారు జిమ్లో, ఇప్పుడైతే అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కనే ఉన్నాను. ఒక్కలమే ఉండి వర్కౌట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఎలా వర్కౌట్ చేయడం ఇష్టం కామెంట్ చేయండి. మనం ఇప్పుడు వచ్చేసరికి 6 సెట్స్ స్క్వాట్స్ చేసాం, 8 రిపిటేషన్స్. కానీ మ్యాక్సిమం వెయిట్ వచ్చేసరికి అంటే ఫెయిల్యూర్ దాకా వెళ్ళాను. అంటే 4 వచ్చాయి. ఇప్పుడు వచ్చేసరికి లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తాను. లెగ్ ఎక్స్టెన్షన్ ప్లస్ లెగ్ ప్రెస్ అనమాట. లెగ్ ఎక్స్టెన్షన్ సూపర్ సెట్. 4 సెట్స్ 12 రిపిటేషన్స్. Come on, easy. काउंट करो कैरुल. 12 आना है. 12 काउंट करो रेपिटेशंस. कम ऑन इजी.
कितना हुआ? 10. लास्ट वन. ఇదైతే ప్రజెంట్ నా లెగ్స్ కండిషన్ ఆఫ్టర్ వర్కౌట్ విత్ పంప్ అన్నమాట. మీరు లోవర్ బాడీ ఎంత మంచిగా బిల్డ్ చేస్తే అప్పర్ బాడీ అంత మంచిగా బిల్డ్ అవుతుంది. ఎందుకంటే మీరు డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు ఇంకా బెంచ్ ప్రెస్ చేసినప్పుడు సపోర్ట్స్ చేసేది లెగ్సే కాబట్టి లెగ్స్ మంచిగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం షోల్డర్కి అయితే వచ్చేసాం. షోల్డర్లో లాటరల్ రైజెస్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. లాటరల్ హెడ్ మనకి ఎంత బాగా కనబడితే అంత బాగుంటుంది షోల్డర్ లుక్ అనేది. అండ్ తర్వాత ఫ్రంట్ రైజెస్, అయిపోయింది. షోల్డర్ కూడా 2 వేరియేషన్స్ అయినాయి, ఇంకా 3 వేరియేషన్స్ ఉన్నాయి. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అసలు లెగ్స్లోనే అంత అయిపోతుంది లెగ్స్ వర్కౌట్ అయినప్పటికే. కాబట్టి ట్రై చేయాలి. పుష్ పుల్ లెగ్స్ చేస్తుంటేనేమో బాగుంది, కానీ టైం ఎక్కువ పట్టేస్తుంది పుష్ డే రోజు 3 మజిల్స్ చేసినప్పటికీ. చూడాలి లెగ్ డే రోజు ఏమో సెకండ్ మజిల్కి వచ్చినప్పటికీ అసలు ఎనర్జీ ఉండట్లేదు. ఇప్పుడేమో కన్ఫామ్గా చెయ్యాలి, ఎనర్జీ ఏమో అసలు లేదు. ఇలా ఎనర్జీ డ్రాప్ అయినప్పుడే మన దగ్గర ఉన్న సీక్రెట్ వెపన్ వాడాలి. యా 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 యా. సలార పెడితే యా 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 యా. వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చే ఇది కాప్ సోర్స్ కింద మిల్లెట్స్ తిన్నాను. ప్రోటీన్, వే ప్రోటీన్ అనమాట. నార్మల్గా ఈరోజు ఏమైందంటే చికెన్ కుక్ చేసుకున్నాను, బట్ పటానన్న బయటికి వెళ్దాం అన్నాడు, బయటికి వెళ్తే గ్రిల్ తిందాం అన్నాడు. ఇప్పుడు నైట్కి గ్రిల్ తినడానికి బయటికి వెళ్తాం. ఎలాగో ప్రోటీన్ ఉంటే కంప్లీట్ అవుద్ది, కాకపోతే డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. రేపు తినచ్చు కదా, మళ్ళీ చికెన్ తిని ఆ ప్రోటీన్ ఎందుకు, డబ్బులు సేవ్ చేద్దాం. కాబట్టి ఈరోజుకి ఈ మీల్కి వే ప్రోటీన్, కాప్స్ ఇవి లాగిచ్చేసి ఇంకా నైట్కి వెళ్ళి గ్రిల్ తిన్నాం. అది మెయిన్ ట్యాంక్ బండ్ గేట్. ఏం చూసి నీ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటాం మంటుంది ట్యాంక్ బండ్. ఇంకా గ్రిల్ కోసం సికింద్రాబాద్ దగ్గర ఉన్న ఆల్ఫా హోటల్కి వెళ్తే బయలుదేరిపోయాం. వెళ్ళేదారిలో అసెంబ్లీ ఇంకా ట్యాంక్ బండ్ వైపు నుంచి అయితే వెళ్ళాం మనం. అటు వెళ్ళేదారిలో అసెంబ్లీ ఇంకా అటువైపు ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాం. ఇంకా ఫైనల్గా ఆల్ఫా హోటల్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసరికి 550 రూపీస్ ప్లాటర్ అంట. ఇందులో ఏది డీప్ ఫ్రై ఐటెం అయితే రాదు, మనకి చక్కగా టెన్షన్ పడకుండా తినచ్చు అనమాట.
ఇందులో వచ్చేసరికి హాఫ్ గ్రిల్, హాఫ్ తందూరి అండ్ త్రీ టైప్స్ ఆఫ్ కబాబ్స్ వస్తాయి. ఈ ప్లాటర్లో ఏదైనా గ్రిల్ చేసింది ఆర్ తందూరి మండిలో తందూరి చేసిందే తప్ప ఇంకా వేరే ఆయిల్ ఐటమ్ అయితే ఏది రాదు. కాబట్టి మనలాంటి జిమ్ ర్యాట్స్ అనేవాళ్ళు హ్యాపీగా తినేయచ్చు. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా హెల్తీయర్ ఆప్షన్లు చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని రిస్ట్రిక్టెడ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఫిట్నెస్ అనేది లైఫ్ లాంగ్ మీరు సస్టైనబుల్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అదేదో 6 నెలలు, 8 నెలలు, 3 నెలలు ఉండేది కాదు. మీరు లైఫ్ లాంగ్ ఫిట్గా ఉండాలంటే చూస్ చేసుకోవడం అలవాటు చేసుకోండి హెల్తీయర్ ఆప్షన్స్ని. ఈరోజుకింతే, ఇంకా రేపు కలుద్దాం. సీ యూ టుమారో.